వైసీపీ వాళ్ళ యొక్క ధర్నా వాళ్ళు ఆయన ఒక డాన్ అంటే అండర్ గ్రౌండ్ లో ఉండి దావుదీపురం లాంటి ఎప్పుడు అట్లా బయటకు వచ్చి ఏమి చేయకుండా ఈ పల్లెల్లో ఎప్పుడన్నా ఒక తట్టెడు బట్టి పోసినాడా ఏ రోడ్డు అన్నా ఈ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని పనులు జరిగినాయి. బియ్యం సప్లై ఆ రోజు 3 రోజులు 4 రోజులు ఇంటింటి కానీ రాకుంటే పెన్షన్ 1వ తేదీ టెన్షన్గా ఇస్తున్నామా లేదా, ఉద్యోగస్తుల జీతం 1 నుంచి 3వ తేదీ లోపల టెన్షన్గా ఇస్తున్నాం లేదా, ఆ రోజు కంటే ఈరోజు కరెంటు బాగుందా లేదా, ఆ రోజు కంటే ఈరోజు త్రాగునీళ్లు బాగున్నాయి లేదా, ఆ రోజు కంటే 16,500 డిఎస్సి సర్టిఫికేట్స్ వచ్చినాయి. కానిస్టేబుల్కి కూడా ఉద్యోగాలు ఇప్పించినాం. మళ్ళీ డిఎస్సి జరుగుతుంది. ఇన్ని ప్రగతి జరుగుతుంటే అతను ప్రజలు ఏమన్నా రెచ్చగొడితే ఏమన్నా మంచిదని వెన్నుపోటు పేరుతో అతను వ్యవస్థకు వెన్నుపోటు, అతని టీం వ్యవస్థకు వెన్నుపోటు. మేం కాదు వెన్నుపోటు, అతను వ్యవస్థకు వెన్నుపోటు. అతని పప్పులు కావు. మేము ప్రగతిని చెప్పడానికే రేపు మీటింగ్. కానీ అతను అధోగతి పట్టించడానికి కంపు లేపేదానికి ఆడే నాటకమే ఈ యొక్క వెన్నుపోటు. అతను అందరికీ వెన్నుపోటు. 156 స్థానాలు ఇస్తే 151 ఇస్తే 11కు వచ్చింది. ఆ మధ్యలో 5 జంపు. ఆ 11 కూడా లేకుండా చేస్తాం. మేము వెన్నుపోటు చేయలే, మేము ప్రజలకు దన్ను. ఆయన వెన్నుపోటు. ఆయన బటర్ నొక్కినా అని బటర్ తినే తెలుసు. వాడు కేఎన్ఆర్ అనే అతను 1000 కోట్లకు పైగా అంటే ఇంటూ 1000 ఎంతలు 10 లక్షల కోట్ల దోపిడీ చేసిన ఈ జగన్ వెన్నుపోటు, ఈ వ్యవస్థకు వెన్నుపోటు చేసినాడు, ఈ దేశానికి వెన్నుపోటు చేసినాడు. ప్రధానమంత్రి కావాలనే దురాలోచనతో ఎన్ని గాల్చులని చేశాడు. కొందరికి రెచ్చగొట్టి ఇంట్లో కూర్చొని తాడేపల్లి కూర్చొని అప్పుడొకసారి అసెంబ్లీకి రాకుండా అసెంబ్లీ పాయింట్లో మాట్లాడు. ఏం రెచ్చగొడితే ఇక్కడ ప్రజల అమాయకత్వమా? మొన్న డీజిల్ సప్లై చేస్తే డీజిల్ సప్లై పైన ఒక ఊరేగింపు చేస్తే పట్టున 100 మంది రాలేదంట. ఎందుకు? వాస్తవ పరిస్థితి అందరికీ తెలుసు. అక్కడ యుద్ధం జరిగేది అందరికీ తెలుసు. అందరి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ ఉంది. ఎవరు మంచి ఎవరు చెడ్డ నువ్వు చెప్తే పప్పులు ఉడకం. అందరూ మేధావులు, ప్రజలు మేధావులు అయి కూర్చున్నారు. ఎవరు వెన్నుపోటు, ఏ పార్టీ వెన్నుపోటు, ఎవరు మంచి చేస్తారనే ఈ విషయాన్ని కూలంకషంగా అందరికీ తెలుసు. వాళ్ళ యొక్క దురాలోచన పప్పులు కావు. మేము పరిగెత్తిస్తాం, పురోగతి చేస్తాం. ఇలాంటి ఫ్యాక్టరీలతో పాటు టూరిజం, ఇరిగేషన్, ఇన్స్టిట్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పికప్ చేస్తాం.